నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ మాసంలోనే ఉన్నాం. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి చెందినటువంటి మాసం. అలాగే శివయ్యకి చెందినటువంటి మాసం. ఎందుకంటే ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజులుంటాయి. అవును. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు తెలిసినటువంటి విషయం. అయితే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం ఏదైనా ప్రత్యేకమైనటువంటి మాకు తెలియనటువంటి మంత్రం ఏదైనా చెప్తారా? లేకపోతే మంత్రం గాని, యంత్రం గాని, ఏదైనా విధానం కానీ చెప్తే అవి చేసుకుని అమ్మవారి కృపకి మేము పాత్రలవుతాం. తప్పకుండా పద్మిని, చాలా చక్కగా అడిగావు. అందరి భక్తుల గురించి నువ్వే అడుగుతావు. అంటే వాళ్ళ మనసులో ఉండే ప్రశ్నలు కూడా నువ్వే కురిపిస్తూ మరి వాళ్ళ కోసమే కదా చేసేది. వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే. అవును. ఎంతో మంది చెప్తారు, ఎంతో మంది అభిమానులు ఉన్నారు నీకు. చెప్తూ ఉంటారు, పద్మిని గారు చక్కగా అడుగుతారు, మా సమస్యని ఆవిడ ఫీలే చెప్తూ ఉంటారని. వాగ్దేవి అనుగ్రహం మనదే ఉంది. అలా ధనలాభం కోసం ప్రతి ఒక్కరు కూడా ధనలాభం కోసం ఉమ్. చాలా ఇప్పుడు ఎలా అంటే కొత్తగా విన్నాం వార్త, టీసీఎస్ లో 12,000 మందిని తీసేశారు. అసలు అందరికీ కూడా సమస్యలు, రెసిషన్ Software. స్టార్ట్ అయిపోయింది. ఆ. సాఫ్ట్వేర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కుప్ప కూలిపోతుందో అని కూడా మనం చెప్పలేము. 12,000 మంది రోడ్డు మీద 12,000 పడ్డారంటే మంది. మాటలా? అసలు ఎంత మంది, ఎవ్వరు చూడు ఉద్యోగం కోసం వస్తే పాపం బాధ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని. ఇప్పుడు నేను చెప్పే మంత్రము ఉద్యోగ రీత్యా ధన ప్రాప్తి, ధనలాభం, ఉమ్. ఉద్యోగాల ద్వారా ఉమ్. వచ్చేటటువంటిది. Okay. అది లక్ష్మీ కుబేర యంత్రం. మనం ఓ. ఆల్రెడీ లక్ష్మీ కుబేర యంత్రము ఉమ్. స్వామి దగ్గర పెట్టి పూజ చేసి అభిషేకాలు చేసిన యంత్రాలు ఉమ్. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చక్కగా ఉమ్. రాత్రి ఆ రాత్రి సమయం అంటే చాలా అల్పాహారం తీసుకొని ఉమ్. రాత్రి సమయంలో 9 గంటల తర్వాత చేయాల్సిన జపం. ఓకే. ఎందుకంటే కావాల్సింది ప్రశాంతత. ఓకే. ధన ప్రాప్తి కోసము లక్ష్మీ కుబేర యంత్రము. ఉమ్. ఇప్పుడు నేను 2 మంత్రాలు చెప్తాను. ఉమ్. ఒకటి లక్ష్మీదేవిది చెప్పాను కదా, ధన లాభం కోసం. ఉమ్. రెండోది కుబేరుడిది. 2 చెప్తాను. ఆ యంత్రం పెట్టుకొని ఒక చోటు పూజ గదిలోనే చక్కగా నీళ్లు జల్లి, పసుపు నీళ్లు జల్లి ఉమ్. శుభ్రం చేసి గంధం ఉమ్. అక్కడ అలికి దాని ఉత్త మీద నేల కూర్చోవాలి. మీదేనా? ఉత్త నేల మీద ఆ, ఆ. గంధం అలికి ఉమ్. దాని మీద కూర్చొని 40 రోజుల పాటు రోజు రాత్రి 9 గంటల తర్వాత 9 నుంచి 12 మధ్యలో చేయవలసిన మంత్రం ఓ. ఓకే. ఈ ఏమిటి మంత్రం. విధానం? స్పెషల్ గా ఉంది రాత్రి స్పెషల్ పూట. అంటే ఇది ఉమ్. సాయంత్రం ఆ టైంలో చేయాల్సిన ఉమ్. ధన ప్రాప్తి చిన్న తంత్రం అనుకో ఇది. ఉమ్. అంతే. ఉమ్. అంటే ఓకే. ఇప్పుడు ఉండే ఉమ్. కలియుగంలో ఈ చిన్న చిన్నవి చేయక తప్పడం లేదు అవును, అవును, అందరికీ కూడా. అవును. అది ఎవ్వరికి హాని కాదు, లేకపోతే మనకు కూడా కాదు. ఎవరికీ హాని కాదు హా, అసలు అది. హా. చక్కగా పూజ గది దగ్గరే ఉమ్. జపం చేసుకోవడానికి శుభ్రం చేసుకొని ఉమ్. పసుపు నీళ్ళు జల్లి, గోపంచకం ఉంటే అది జల్లుకోండి, చక్కగా గంధం రాయండి నేలకి, దాని మీద ఆసనం వేసి కూర్చోండి ఉమ్. గంధం మీద. ఉమ్. లేదా మీరు ఆ గంధం రాశారు కాబట్టి కూర్చోవచ్చు, ఉమ్. అలాగైనా కూడా కూర్చోవచ్చు. ఓకే. కూర్చొని నేను చెప్పే మంత్రం 1008 సార్లు జపం చేయాలి 40 రోజు. రోజుల పాటు. ఓ. 40 డేస్ మండల దీక్ష అయిపోవాలన్నమాట. ఉమ్. శ్రావణ మాసం కదరా, చాలా ఇంకా బాగుంటుంది. తర్వాత అవును, వచ్చేది ఎలాగో భాద్రపద మాసమే. అవును. కొన్ని రోజులు భాద్రపదం కలుస్తుంది, కొన్ని ఉమ్. రోజులు శ్రావణం కలుస్తుంది. రైట్. రోజు చాలా చిన్న మంత్రము ఉమ్. చక్కగా చేసుకోవచ్చు. 1000 సార్లు ఖచ్చితంగా రోజు 1008 సార్లు అదే 1008 సార్లు చేయాలి. ఖచ్చితంగా. 10 మాలలు చేస్తే 1008 అయిపోతుంది. ఉమ్. నాకు తెలిసి గంట కూడా పట్టదు. ఉమ్. ఈ మంత్రం వచ్చేసి ఆ. ఓం వసుధాత్రే నమః, వసుధాత్రే నమః. ఓం వసుధాత్రే నమః, ఉమ్. ఓం వసుధాత్రే నమః అని జపమాల తీసుకుంటే ఇలా చేయండి. ఈ వేళ్ళు ఉమ్. తాకకుండా ఉమ్. ఈ విధంగా జపం చేసుకోవాలి. ఉమ్. ఈ మంత్రం చేస్తూ కుబేర మంత్రం ఇస్తాను, ఆ ఉమ్. మంత్రాన్ని కూడా చేసుకోవాలి. ఉమ్. కుబేర మంత్రం ఎన్నిసార్లు చేయాలి? తర్వాత కుబేర గాయత్రి చేసుకోవాలి. ఉమ్. ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మీ చ విద్మహే కుబేర యుక్తే చ ధీమహి తన్నో ధన ప్రచోదయాత్. ఉమ్. ఇది 108 సార్లు చేస్తే చాలా చక్కటి ఫలితము వస్తుందన్నమాట. సో ముందు వసుధాత్రే నమః అని చేసేసుకుంటాము, తర్వాత కుబేర గాయత్రి చేసుకుంటాం. కుబేర గాయత్రి చేసుకోవాలి. అందుకే లక్ష్మీ కుబేర ఉమ్. యంత్రం ఉమ్. పెడుతున్నాం మనం. ఈ యంత్రం ఎక్కడ దొరుకుతుంది అక్క? అదే మన దగ్గర ఎలాగో దొరుకుతుంది, మనకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేయొచ్చు. మన దగ్గర దొరుకుతుంది. ఉమ్. మన పీఠంలో మనం చేయించి ఎంతో మంది భక్తులకి లక్ష్మీ కుబేర వ్రతాల్లో ఉమ్. ఇవ్వటం జరిగింది ఈ యంత్రము. ఉమ్. ఆ యంత్రం మన దగ్గర లభిస్తుంది. ఉమ్. మనం కావాలి అనుకుంటే
కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు. మన దగ్గర తీసుకోవచ్చు. హ్మ్. కుబేర గాయత్రి చెప్పాను. హ్మ్. లక్ష్మీ కుబేర గాయత్రి కూడా చెప్తాను. హ్మ్. ఇది కూడా ఒక 11 సార్లు చదువుకుంటే మంచిది. అది 108 సార్లు. హ్మ్. ఇది 11 సార్లు. హ్మ్. ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మీ చ విద్మహే కుబేరయుక్తే చ ధీమహి తన్నో ధనద ప్రచోదయాత్. 2 ఒకటే. హ్మ్. రెండు. కాకపోతే హ్మ్. ఇక్కడ కుబేర గాయత్రి అంటాం. ఇక్కడ లక్ష్మీ కుబేర గాయత్రి ఆ, అంటాం. హ్మ్. అంతే. రైట్. 108 ఆర్ మీకు తీరకపోతే 11 టైమ్స్ 11 టైమ్స్ అన్నా చేసుకోవచ్చు. అలాగైనా చేసుకోవచ్చు. రైట్. అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే యంత్రం అనేది ఒకసారి మనం పెట్టుకున్న తర్వాత ఎటువంటి విధి విధానాన్ని పాటించాల్సి ఉంటుంది? యంత్రము మనం పూజించేటప్పుడు ఈ 40 రోజులు చేసేటప్పుడు దీక్ష కాబట్టి మద్య మాంసాలు ముట్టరాదు. చాలా పవిత్రంగా ఉండాలి. స్నానం చేసే ఈ హ్మ్. జపాన్ని చేయాలి. మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఆఫీసులకెళ్ళుంటారు. హ్మ్. మళ్ళీ ఏదో ఒకటి తినుంటారు కాబట్టి స్నానం చేసి కూర్చొని చేయొచ్చు. హ్మ్. ప్రతిరోజు తలకు స్నానం చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. మొదటి రోజు చేయొచ్చు. మళ్ళీ వారానికి ఒకసారి కూడా హ్మ్. తలకు స్నానం చేస్తూ చేయొచ్చు. హ్మ్. నైవేద్యంగా తేనె పెట్టుకోవచ్చు. ఓహ్! తేనె అంటే చాలా ఇష్టం అమ్మవారికి. హ్మ్. కొంచెం కొంచెం తేనెగా పెట్టుకోవచ్చు. హ్మ్. లేదా అటుకులు, పటిక బెల్లం గూడా పెట్టుకోవచ్చు. అమ్మవారికి. పటిక పంచదార గూడా పెట్టుకోవచ్చు రైట్. అమ్మవారికి. అయితే దీపం ఖచ్చితంగా పెట్టాలా ఈవినింగ్ పూట? ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. హ్మ్. దీపం పెట్టే ఈ మంత్ర జపం అనేది ఈ మంత్ర చేసుకోవాలి. జపం చేయాలి. అది కూడా రాళ్ళుప్పేసి పెడితే ఇంకా తొందరగా విశేషంగా ఫలదాయకం ఉంటుంది. రాళ్ళుప్పు మీద దీపం. దీపం పెట్టాలి. హ్మ్. ప్రతిరోజు కూడా మీరు ఈ మంత్రం చేసేటప్పుడు కనీసం ఒక 9 అయినా శ్రీం అని రాసి తమలపాకులతో, గంధంతో శ్రీం అని రాసి హ్మ్. అమ్మవారికి సమర్పించండి. ఓకే. దాని మీద కొంచెం తేనె అంటించండి అంతే. శ్రీం రాసి తేనె అంటించండి. ఆ ఒక్కొక్క తమలపాకు మీద కొంచెం కొంచెం. గంధంతో శ్రీం అని రాయండి. హ్మ్. తేనె అంటించండి అంతే. రైట్. రైట్. దాని తర్వాత ఆ తమలపాకుల్ని ఏం చేయాలి? చీమలకి ఆహారంగా వేసి మీ మొక్కలు ఏదైతే ఉంటాయో హ్మ్. ఆ మొక్కల్లో వేసేసుకోవచ్చు తమలపాకు. చీమలకు ఆహారంగా వేయటం వల్ల హ్మ్. మీకు ఏదైతే ఈ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో అవి తొలగిపోతాయి. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారక్క. మరి ఈ కుబేర యంత్రం ఏదైతే ఉందో అది పీఠంలో కూడా లభిస్తుంది కాబట్టి మరి కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు. లత గారి నంబర్‌కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్‌ని తెలుసుకోండి. రైట్ అక్క. థాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.